గుణ గుణకైతే మాత్రం ఇంక సిద్ధు ప్రేరణ విషయంలో పెద్ద షాక్ అని చెప్పాలి. అది కూడా అసలుకి ఏం జరిగింది అంటే, ఇంకా ఈశ్వరి అయితే ప్రేరణ మెడలో ఈ తాలిబుట్టు ఉండడం వల్లే కదా నువ్వు ఇంత రెచ్చిపోతున్నావు అన్నట్టుగా తన మెడలో ఉన్న పసుపు కొమ్మనైతే తెంపేస్తుంది. ఇంకా సిద్ధుకి ప్రేరణకి అలా తెంపడం వల్ల కూడా మంచి జరిగిందని చెప్పాలి. ఇంక సిద్ధు ప్రేరణ అయితే మా అమ్మ మా నాన్న కన్యాదానం చేసినట్టుగానే నేను పెళ్లి చేసుకుంటాను అని తను శబ్దం చేస్తుంది. ఇంక దాన్ని కోరుకున్నట్టుగానే ఇంకా ఇందిరా రాకుండా ఉంటే వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుంది, అప్పుడు తను చెప్పిన శబ్దం ఎలా నెరవేరుతుందని చెప్పనని ఇందిరాని చంపాలని అలాగే రాజశేఖర్ని చంపాలని చూస్తారు. ఇంకా ఆఖరికైతే పెళ్లి బట్టలతో అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా 15 నిమిషాలే టైం ఉంది, అయినా నువ్వు ఓడిపోతావు అని చెప్పని అన్నావు కదా అని చెప్పనంటే, లేదు నేను ఓడిపోవడం జరగదు అన్నట్టుగా ఇంకా పీటల మీద కూర్చుంటారు. ఇంకా రాజశేఖరు అలాగే ఇందిరా కూడా ఇద్దరు రెడీ అయ్యేసి వచ్చి ఇంకా అమ్మాయిని కన్యాదానం చేయాలి అని చెప్పని అనగానే ఇంకా రాజశేఖర్ కూడా అయితే రా ఇందిరా అని చెప్పి తను తీసుకొని వచ్చి ఇంకా పక్కన కూర్చోపెట్టుకొని మరీ తను కన్యాదానం చేస్తాడు. ఇంకా గుణ కానీ ఈశ్వరి కానీ ఏం మాట్లాడకుండా ఇంకా సిద్ధు ప్రేరణ అయితే లాక్ చేస్తారనమాట. అది ఎలా అంటే ఇంకా రాజశేఖర్ కూడా అయితే మాట్లాడతాడు, అది నువ్వు కానీ ఇప్పుడు నా కూతురు విషయంలో ఏదైనా తప్పుగా మాట్లాడావు అంటే నేను చెప్పిన నా నోటితోనే గుణ నా కొడుకు కాదు అన్న విషయాన్ని ఈ లోకం ముందు నేను బయట పెడతాను అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా ఈశ్వరి కానీ గుణ కానీ ఏ ఒక్క మాట మాట్లాడకుండా ఇంకా అలాగే సైలెంట్గా వాళ్ళ పెళ్ళంతా చూస్తూ ఉంటారు. ఇంకా సిద్ధు కోరుకున్నట్టు వాళ్ళ అమ్మ ముందు పెళ్ళి, అలాగే ప్రేరణ కోరుకున్నట్టు తన అమ్మ నాన్న ముందు పెళ్ళి ఇద్దరు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా అలా ఉంటూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే ఇంకా గుణకైతే మాత్రం వాళ్ళని ఆ క్షణమే చంపేసేయాలి అన్నంత కోపంలో ఉంటాడు. కానీ ఆ కోపాన్ని దిగమింగుతున్నాను, ఎందుకంటే నువ్వు నీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోనున్నాను అది మర్చిపోయి ఇన్ని నాటకాలు ఆడుతున్నావు సిద్ధు అని చెప్పి అన్నట్టుగా, నా చెల్లెలు నువ్వు చేసుకున్నాను అక్కడి నుంచి నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ జరిగేదంతం వేరు, నా చెల్లె నిన్ను మెడపెట్టి బయటికి గంటేలా చేస్తాను అని చెప్పనని సిద్ధు కూడా అనుకుంటాడు. ఎందుకంటే నా చెల్లెలు ఏదో తప్పు చేశాను అన్న విధిలో నిన్ను పెళ్లి చేసుకుందే తప్ప, అంతేగాని భయపడి చేసుకుందే తప్పక నిన్ను మీద ఇష్టంతోనో లేదంటే నీ మీద ప్రేమతోనో తను పెళ్లి చేసుకోలేదు, నా చెల్లెలు ఎలాంటిదో నాకు తెలుసు అన్నట్టుగా సిద్ధు కూడా అనుకుంటాడు. ఇంకా పెళ్ళి అయితే జరిగిపోయింది కదా, ఇంకా మన ఇంటికి వెళ్దామా సాహితి అని చెప్పని అంటూ ఉంటే, అయ్యో ఇప్పుడే వెళ్తే ఎలా, వాళ్ళకి జరగాల్సిన ముచ్చట్లు ఉన్నాయి కదా అని అంటూ ఉంటే ఇంకా గుణ అయితే మాకేమన్నా అలాంటి ముచ్చట్లు చేశారా అంటే మీరేమన్నా మాకు చెప్పి చేసుకున్నారా, అలా చెప్పి చేసుకుంటే ఇప్పుడు నీ పెళ్ళి కూడా వీళ్ళకి జరిగినట్టే చేస్తాను అని చెప్పనని, అలాగే చేస్తాను అప్పటిదాకా వెయిట్ చేయని చెప్పని విజయానంద్ అయితే అంటాడు. ఏంటి మామయ్యకు కూడా నోరు వస్తుంది అంటే వీళ్ళని చూసుకొని తను కూడా రెచ్చిపోతున్నాడా, ముందు మాంగారితో కట్ చేయాలి అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది అన్నట్టుగా చెప్తాడు. ఇంకా సాహితీ కూడా అయితే ఏంటి నాన్న మళ్ళీ పెళ్లి చేస్తానని చెప్పి అంటున్నాడు, ముందే ఇది అసలైన పెళ్లి కాదు అని చెప్పని నాకు తెలుసు, ఇప్పుడు నాన్న పెళ్లి చేస్తాను అంటే నేను అసలు విషయం ఎలా చెప్పకుండా ఉండాలి, ఇప్పుడు నిజంగానే గుణ గారు నా మెడలో తాళి కడతారా అని చెప్పని తను టెన్షన్ పడుతూ ఉంటుంది.